హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే కోడి గీజర్ అండ్ గుండె ఫ్రై అండి. దానికోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్ది సాజీరా వేసుకోవాలి. చిన్న సైజ్ ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకోవాలి. గీజర్ అంటే అవేనండి, చూపించాను కదా ఇందాక, అవే. ఆనియన్ ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. నాకు ఈ కోడి గీజర్డ్ పేరు తెలుగులో తెలియదండి. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆనియన్ దూరగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం అవి కోడి గీజర్డ్ గుండె రెండు కలుపుకొని వేసి కలుపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కోడి గీజర్డ్ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే అవి కోడి పొట్ట కాబట్టి కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటే అది మనకే మంచిది. ఇవి మంచిగా కలుపుకోవాలండి. నూనె వాటన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇట్లా మూత కప్పేసి ఉండనివ్వండి. తర్వాత నెక్స్ట్ చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. ఆయిల్లో మంచిగా ఆయిల్ తేలుతుంది. మీరు ఎప్పుడైనా ఇవి ట్రై చేస్తారా అండి? ట్రై చేస్తే నాకు కామెంట్లో వీటి పేరు తెలుగులో ఏమంటారో చెప్పండి. ఎందుకంటే తెలుసుకోవాలి ఏదైనా సరే. కొద్దిగా మనం ఫ్రై అయ్యాక కొద్దిగా మనం కారం వేసుకోవాలండి. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇట్లా వదిలేయండి. ఇదంతా చాలా తక్కువ టైంలో అవుతుందన్నమాట. టమాటా అదే ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేయొచ్చు లేకపోతే లేదు. నేనైతే చిన్న సైజ్ అయితే ఒకటి వేసుకొని ఒక కరివేపాకు వేసుకొని కలుపుకున్నాను. నాకు ఇది వాయిస్ ఇవ్వడం చాలా భయం అవుతుందండి. ఫస్ట్ టైం ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. కొత్తగా స్టార్ట్ చేశాను కదా, కొంచెం భయం అవుతుంది. కొద్దిగా ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసి కలుపుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్పైసీ కూడా ఉంటుంది. మా ఆయన అడిగారు కదా అని నేను ఇది సెకండ్ టైం అండి. ఎప్పుడో సంవత్సరం కింద ట్రై చేశాను, మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మా ఆయన అయితే చాలా ఇష్టంగా తింటారు. బాగుంటుంది అండి టేస్ట్. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే తప్పకుండా మీరైతే ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి నా వీడియో కంప్లీట్గా చూసినందుకు. సక్సెస్ అయిపోయింది. కొంచెం కొత్తిమీర ఉంటే చల్లుకొని తినొచ్చు. మా పిల్లలు స్పైసీ ఎక్కువ తినరు, ట్రై చేస్తున్నారు, బాగుంది అంటున్నారు. ఇంకెక్కువ వీడియో తీస్తే తినడం మానేస్తారు.